ఎలక్టోరల్ బాండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాము. ప్రాథమికంగా ఈ ఎలక్టోరల్ బాండ్ ని మీరు కూపన్ గా భావించవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు ఈ కూపన్లు కొనుగోలు చేయడానికి బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తాయి. బ్యాంక్ ఆ డబ్బుల రూపంలో ఈ కూపన్లను ఇస్తుంది. ఈ కూపన్లను తీసుకెళ్లి పెద్ద పెద్ద కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇస్తాయి. ఆ రాజకీయ పార్టీలు ఈ కూపన్లను రిడీమ్ చేసి బ్యాంకులో ఉన్న డబ్బులు యాక్సెస్ చేయగలదు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు ఈ థియరీని అర్థం చేసుకున్నారు. అసలు గోటాల అసలు స్కామ్ ఎలా జరుగుతుందో మనము చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఈ స్కామ్ లో 3 ఎంటిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పవర్ లో ఉన్న పొలిటికల్ పార్టీ, సెకండ్ వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీలు, థర్డ్ వచ్చేసి కామన్ పీపుల్. లెట్స్ ఈ అందరికి ఒక్కొక్క బాక్స్ ఇద్దాము. ఫస్ట్ బాక్స్ లో పార్టీ డొనేషన్ ఉంటుంది, సెకండ్ బాక్స్ లో కంపెనీ మనీ ఉంటుంది, థర్డ్ బాక్స్ లో పబ్లిక్ ఫండ్ ఉంటుంది. ఈ పబ్లిక్ ఫండ్ ని ప్రభుత్వం తీసుకెళ్లి ఈ పెద్ద పెద్ద కంపెనీ బాక్స్ లో వేస్తుంది. ఆ పెద్ద కంపెనీలు బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు చెల్లిస్తుంది. ఇది ఆబ్వియస్లీ ఒక స్కామే. మీరేమంటారు? కామెంట్ లో పెట్టండి.